దేవుడు మనకిచ్చిన మాట ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తాడు. దేవుడు అవునంటే అవును, కాదంటే కాదు. మాట తప్పుటకు దేవుడు నరుడు కాదు. కాబట్టే ప్రశ్నిస్తున్నాను. ఒక సేవకుడిగా కావచ్చు, సంఘానికి కాపరిగా కావచ్చు, ఒక సాధారణమైన విశ్వాసివి కావచ్చు, ఆ పరిచర్యలో సగటి పరిచారకుడు కావచ్చు, దేవుడు నీకు వాగ్దానం ఇచ్చి ఉండొచ్చు. కారణం ఏమిటంటే, నేను ప్రకటిస్తున్న దేవుడు ప్రవక్తలతోనే మాట్లాడేవాడు కాదు, పాపులతో కూడా మాట్లాడేవాడు. పరిశుద్ధులతో మాత్రమే కాదు, పాపిష్టి వారితో కూడా మాట్లాడేవాడు. దేవుడు వారి స్థితిని తెలియజేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క పనే అది. పాపిని పశ్చాత్తాపంలోకి నడిపించడానికి, తన పాపము తనకు గ్రహింప చేయడానికి దేవుడు మాట్లాడతాడు. పాపిష్టి వాడితోనే దేవుడు మాట్లాడి వాడి పాపాన్ని గ్రహింప చేస్తున్నాడే పరిశుద్ధాత్మ దేవుడు. మరి పరిశుద్ధంగా జీవించే నీతో ఎందుకు మాట్లాడు? నా ప్రశ్న. ఇంతకీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? కొన్ని సందర్భాల్లో కొన్నిసార్లు కొంతమంది అంటూ ఉంటారు, మాటలు లేవండి అంటారు. ఈ మాట సాధారణంగా మీకు ఎవరికి అయినా కాస్త మనస్పర్ధలు వచ్చినట్లయితే, వారికి మీకు మధ్య గొడవ అయినట్లయితే, శత్రుత్వం దాపరించినట్లయితే అప్పుడు అనే పదం ఏమిటంటే, అనే మాట ఏమిటంటే, మాటలు లేవండి. ఏమిటి, పలానా వారితో మీరు మాట్లాడరా? లేదండి, మాటలు లేవండి. వాళ్ళకి మాకు మాటలు లేవండి, మాటలు బంద్ అయిపోయినాయి అండి. దయచేసి గమనించండి, భార్యకు భర్తకు మధ్య మాటలు లేకపోతే కుటుంబం కుప్పగూలిపోతుంది. పాఠాలు నేర్పించే పండితునికి, పాఠాలు నేర్చుకునే స్టూడెంట్కి మధ్య మాటలు లేకపోతే వాడు చదువు పాడైపోతుంది. ఉద్యోగం చేసే చోట ఉద్యోగం చేసేవాడికి, ఆ ఉద్యోగం ఇచ్చిన వాడికి మధ్య మాటలు లేకపోతే ఆ ఉద్యోగం ఊడిపోతుంది. నిన్ను సృష్టించిన దేవునికి నీకు మధ్య మాటలు లేకపోతే నీ జీవితం అర్థం లేకుండా మారిపోతుంది, అర్థరహితంగా తయారవుతుంది. నా ప్రశ్న, ఈరోజు దేవునికి నీకు మధ్య మాటలు ఉన్నాయా? లేక దేవునికి నీకు మధ్య మాటలు లేకుండా పోవడానికి ఏదైనా పాపిష్టి కార్యాలు అడ్డుగా వచ్చేసినాయా? మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, ప్రార్థన చేసేవాడు సాధారణంగా పాపం చేయలేడు, పాపం చేసేవాడు సాధారణంగా ప్రార్థన చేయలేడు. అంటే సాధారణంగా మనిషి పాపానికి అవకాశం ఇచ్చినప్పుడు, పాపానికి అలవాటు పడినప్పుడు, పాపాన్ని ఆసరా చేసుకుని జీవించినప్పుడు ఆ వ్యక్తి దేవునితో మాట్లాడడం సాధ్యం కాదు. మాట్లాడిన మనస్ఫూర్తిగా మాట్లాడలేడు, మనస్సుతో మాట్లాడలేడు. ఆ ప్రార్థన పెదవులు ప్రార్థనగానే మిగిలిపోతుంది. ప్రశ్న, దేవునికి నీకు మాటలున్నాయా? లేకపోతే జాగ్రత్త, ప్రమాదంలో ఉన్నావు. దేవునికి నీకు మధ్య మాటలు లేకపోతే, ఆయన నీతో మాట్లాడలేనటువంటి స్థితిగా నువ్వు ఉన్నట్లయితే, నువ్వు ఆయనతో మాట్లాడుకోలేని పరిస్థితి నీ జీవితంలో ఉన్నట్లయితే ప్రమాదంలో ఉన్నావు. ఈ విషయాన్ని దయచేసి మర్చిపోవద్దని ప్రభు పేరట మనవి చేస్తున్నాను.